నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ వ్లాగ్స్. ఈ వీడియో బుధవారము గురువారం తీసిన వీడియోనండి. 2 రోజులు తీసిన వీడియో ఒకే దాంట్లో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇంకా ఇవాళ నేను పప్పుచారు చేసి అలాగే ఎగ్గు పొరటు అయితే చేశాను. అత్తమ్మకైతే కొంచెం హెల్త్ బాగాలేదండి. నైట్ నుంచి కొంచెం తల తిరుగుతున్నట్టు ఉందంట. ఇంకా అందుకోసమే వంట అయితే నేను చేస్తాలే అని నేనే మా అత్తమ్మ వాళ్ళకి కూడా చేసేసాను. ఇంకా అత్తమ్మ వాళ్ళకి ఇద్దామని కూరలు అయితే తీసి పెట్టానండి. ఇంకా ఈ పప్పుచారు ఉంది. ఇంక ఇది కూడా వేరొక గిన్నెలోకి అయితే మార్చేయాలన్నమాట. ఇంకా అత్తమ్మ వాళ్ళకి అన్నం అయితే ఇచ్చేసి వచ్చాను. నేను ఈ మెగడైతే స్టోర్ చేశానండి. ఇంట్లోనే నెయ్యి కద్దామని. నేను డైలీ 3 లీటర్ పాలు పంపించుకుంటాను కదా, ఇంకా కాచి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కొంచెం మేకడైతే అవుతుంది. ఇంకా అదైతే ఒక డబ్బాకి అయితే వేసి ఇలా ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను అనమాట. ఇంకా ఇవాళ అయితే నెయ్యి చేద్దామని మొత్తం మేగడైతే బయటికి తీసాను. ఇంకా గట్టిగా ఉండేసరికి ఒక గంట సేపు బయట అయితే పెట్టేశాను. ఐస్ మొత్తం కరిగేసరికి మెత్తగా అయ్యింది. ఇంక దీంట్లోనే కొంచెం చేవరైతే వేసేసాను అనమాట. ఇంక ఇది ఆ రోజు సాయంత్రం అయితే చేశానండి. మా చిన్నోడు ఆడుకుంటా వేలైతే నలకొట్టుకున్నాడు. ఇంకా నిద్రపోతుండేసరికి వెన్నపూస అయితే రిలీఫ్గా ఉంటుందని కొంచెం అయితే వెన్నపూస అయితే రాస్తున్నాను అనమాట. ఊర్లోకి మడప రొయ్యలు అయితే వచ్చాయి. నేను ఈ ఆంటీ దగ్గర రొయ్యలు అయితే తీసుకుంటాను ఎక్కువగా. ఇంకా వచ్చి అడిగేసరికి మడప రొయ్యలు తీసుకుంటున్నాను. ఈ యొక్క 1/2 కేజీ అయితే తీసుకుంటున్నానండి. ఇవి వంకాయ వేసి తీకొచ్చేసుకున్నా బాగుంటాయంట. ఇంకా అలాగే ఏమన్నా బెండకాయ అలాగే మునక్కాయ పులుసులు అయితే బాగుంటాయని అయితే చెప్పింది. మునక్కాయ పులుసు అయితే పెడతా ఉన్నాను. ఈ లోపల వచ్చేసరికి ఇవైతే తీసుకున్నాను. ఇంకా మునక్కాయ పులుసులకు బాగుంటాయని కొన్ని అయితే వలిచాను. ఇంకా వలిచి మునక్కాయ పులుసులు అయితే వేసాను అనమాట. మా ఏరియాలో ఎండు రొయ్యలనే మడప రొయ్యలు అంటారండి. ఇవి వలిచి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలో అప్పుడు వేసుకోవచ్చు. ఇంకా ఖాళీగా ఉన్నప్పుడు అవైతే వలిచి పెట్టుకోవాలన్నమాట. ఇంకా ఈ మెంతులు ఇవన్నీ మొన్న మా పెద్దోడు మసాలా పెట్టి దొలిచేసాడు. ఇంకా మసాలా పెట్టులో ఉన్న దినుసులన్నీ కలిసిపోయాయి. ఒక డబ్బాకైతే తీసి పెట్టిన నేను. ఇంకా ఈరోజు అన్నీ అయితే వేపేసి పొడి అయితే చేస్తున్నాను అనమాట. కొంచెం మిక్సీ ట్రబుల్లో ఉండేసరికి మొత్తం అయితే దంచుకోవాల్సి వస్తుంది. ఇంకా ఏదన్నా సరే మళ్ళీ దంచుకోవాల్సి వస్తుందని కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే పొడి అయితే చేసి పెట్టుకుంటున్నాను అనమాట. నేను ఎప్పుడన్నా సరే మెంతుల పొడి ఒక డబ్బాకి అయితే చేసి పెట్టుకుంటాను. వీలైనంత వరకు ఏ పులుసు చేసినా కొంచెమన్నా వేయాల్సిందే అనమాట. ఇలా ఏమన్నా ఎండు రొయ్యలు అలాగే ఎండు చేపలు వేసి ఏదైనా కూర చేస్తున్నానంటే మాత్రం కన్ఫామ్గా మెంతుల పొడి అయితే వేస్తానన్నమాట. ఇంకా కూర అయితే అయిపోయింది. అత్తమ్మ వాళ్ళకైతే కూర అయితే ఒక గిన్నెకైతే పెడుతున్నాను అనమాట. ఇంకా అత్తమ్మ వాళ్ళకి ఇచ్చేసేస్తే అత్తమ్మ కూడా భోజనం చేసి ట్యాబ్లెట్లు అయితే వేసుకోవాలి. అందుకోసమే 11:30 కల్లా వంట అయితే కంప్లీట్ చేసేసాను అనమాట. ఇంకా అన్నం కూరలు అయిపోయేసరికి అత్తమ్మ వాళ్ళకైతే భోజనం అయితే ఇచ్చేసి వచ్చాను. నేను చేవరేసాను కదా, మేగడైతే బాగా పేరుకుందనమాట. ఇంకా ఒక విస్కర్ తీసుకొని ఇలా విస్కర్తో అంటుండేసరికి బాగా అయితే వెన్నపూస అయితే వస్తుందన్నమాట. ఇంకా కాసేపు అలాగే వెన్నపూస అయితే చేశాను. నేనైతే ఎప్పుడు ఇంత క్వాంటిటీలో నెయ్యి చేయలేదు. మొన్న ఒకసారి చేశాను కానీ ఆ రోజు చాలా తక్కువ అయితే వచ్చింది. ఇవాళ కొంచెం ఎక్కువ క్వాంటిటీ నాకు తెలిసి. ఇంకా వెన్నపూస అయితే వచ్చిన తర్వాత వాటర్ పోసి కడిగేటప్పుడు నీళ్ళు అనేవి తెల్లగా కాకుండా స్పష్టంగా అయితే కనిపించాలి. అన్నిసార్లు కడిగితే నెయ్యి అనేది ముచ్చవాసన రాకుండా మంచి స్మెల్ అయితే ఉంటుంది అనమాట. అందుకోసమే ఇన్నిసార్లు అయితే కడుగుతున్నాను. నెయ్యి
ఎలా కాస్తారో కూడా నాకైతే సరిగ్గా అయితే తెలియదండి. అంతా యూట్యూబ్ మహిమ. యూట్యూబ్లో చూసి నేను చేసుకుంటున్నాను. నేను మామూలుగా మా ఇళ్ళ దగ్గరే కొంటానండి. 1/4 కేజీ నెయ్యి కొంతమంది 200 తీసుకుంటారు, కొంతమంది 250 అయితే తీసుకుంటారు. 200 పెట్టి 1/4 కేజీ నెయ్యి కొనేదానికంటే ఇంట్లోనే చేసుకుందాంలే అని ఇంట్లోనే చేస్తున్నాను అనమాట. ఎలా వస్తుందో ఏమో అని ముందు స్టవ్కి అయితే దండం పెట్టుకొని మరి స్టార్ట్ చేశాను అనమాట. నెయ్యి ఫ్రెష్గా ఉండాలంటే కొన్ని అయితే వేస్తారండి కాసేటప్పుడు, తవలపాకులు, లవంగాలు అలాంటివి. నేనైతే ఒక 2 తవలపాకులు వేద్దామని మా చెట్టు నుంచే తెంపుకున్నాను అనమాట. ఇంకా పొయ్యి మీద పెట్టేసరికి మొత్తం వెన్నపూస అయితే కరిగి ఇలా నురుగు నురుగు అయితే వస్తుందన్నమాట. ఈ మొత్తము కరిగేదాకా సిమ్లోనే పెట్టి చేసుకోవాలి. హైలో పెడితే మాడిపోద్ది. నేనైతే సిమ్లో పెట్టి కలుపుతూ ఉన్నాను. కొద్దిసేపటి తర్వాత నెయ్యి అనేది సపరేట్ అవ్వడం అవుతుంది. ఇంక ఇలాగే మొత్తం కలుపుతూ అయితే చేసుకోవాలి. ఇంకా కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే నాకు తెలియక స్టవ్ అనేది ఆపేసి ఒకసారి ఇంటి పక్కన ఆంటీకి అయితే చూపించాను, ఇంతేనా కాదా అని. నేను ఎప్పుడన్నా సరే ఆంటీ దగ్గరే నెయ్యి అయితే తీసుకుంటాను, అందుకోసం ఒకసారి ఆంటీని అయితే అడిగాను. ఇంకా ఆంటీ ఇంకొంచెం సేపు పెట్టు, ఇంకొంచెం మాడినట్టు వస్తే నెయ్యి అనేది ఎర్రగా కాగుతుందమ్మా అని అయితే చెప్పింది. అందుకోసమే మళ్ళీ ఒక 5 నిమిషాలు అయితే ఉంచాను. ఇంకా మొత్తము డార్క్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతుంటే ఇంకా అప్పుడైతే ఆపేసాను. పర్లేదు, నెయ్యి కొంచెం ఎక్కువగానే వచ్చింది. నేను ఒక 1/4 కేజీ వస్తుంది అనుకున్నాను, 1/4 కేజీ పైనే వచ్చిందండి. ఇదిగోండి, ఈ గ్లాస్ నెయ్యి మా సైడ్ అయితే 200 తీసుకుంటారు కొంతమంది, 250 అయితే తీసుకుంటున్నారు. ఒక గ్లాస్ నెయ్యి అంటే 1/4 కేజీ నెయ్యి అండి. ఇంకా నాకు ఒక గ్లాసు, ఇంకో గ్లాసులో కొంచెం అయితే వచ్చింది. ఇంక ఇది కాసేపు చల్లారేదాకా పక్కన పెట్టి ఒక గాజు సీసాలు అయితే స్టోర్ చేసుకుంటాను అనమాట. నెయ్యి కూడా బాగా ఎర్రగైతే కాచాను. ఇంక ఈ నెయ్యి చాలా రోజులైతే స్టోర్ ఉంటుంది. ఇంకా ఏమన్నా స్వీట్లు చేస్తే మాత్రం తొందరగా అయిపోద్ది. మళ్ళీ ఇదే ప్రాసెస్లో నెయ్యి అయితే చేసుకోవాలి. మా వారికి ప్రతిసారి బయట నెయ్యి కొని డబ్బులు ఎప్పుడు ఖర్చు చేస్తుంటాను. ఈసారి ఒక చిన్న ఐడియా, ఇలా ఇంట్లోనే నెయ్యి చేసుకున్నాను. నేను డైలీ 3/4 లీటర్ పాలు పోపించుకుంటానండి. నిన్న పాలు చాలేదని 1/2 లీటర్ పోసారండి. నేను డైలీ మార్నింగ్ పోపించుకుంటాను, కానీ నిన్న సాయంత్రం పోసారు. ఇంకా పాలు సాయంత్రం పోసేసరికి పిల్లలు తాగలేదు, అలాగే పెట్టేశాను. ఇంకా నిన్న 1/2 లీటర్ పోసేసరికి ఈరోజు లీటర్ అయితే పోసారు. ఇంకా నిన్నటి పాలైతే కాచాను. ఇంకా ఈరోజు అలాగే లీటర్ పాలు అయితే పక్కనైతే పెట్టేశాను. పాలు కాగేయి, ఈ లోపల నెయ్యి కూడా చల్లారిపోయింది. ఇంకొక గాజు సీసా క్లీన్ చేసి బాగా నెమ్ము లేకుండా తుడిచి ఈ నెయ్యి అయితే పోస్తున్నాను అనమాట. తడి ఉంటే మళ్ళీ తొందరగా పాడైపోద్దని నీట్గా తడి లేకుండా అయితే తుడిచాను. ఇంకా నేను చేసి పెట్టుకున్న నెయ్యి ఇలా గాజు సీసాల్లో పోసి స్టోర్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా సాయంత్రం పనులు అయితే స్టార్ట్ చేశాను. లోపల వాకిళ్ళు ఊడ్చి బయట ఊడుద్దాం అనుకునేసరికి ఇక్కడ పిల్లలైతే వచ్చి ఆడుతున్నారు. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఊడ్చుకోవచ్చులే అని ఇంకా పిల్లలిద్దరికైతే పాలు కలిపి మాకైతే టీ పెట్టాను. మా పెద్దోడు కూడా ఇప్పుడే స్కూల్ నుంచి అయితే వచ్చాడండి. ఎండాకాలం అయినా సాయంత్రం వేళలో చల్లగా అయితే గాలి వీస్తాదండి బయట కూర్చుంటే మాత్రము. ఇంకా బయట అయితే కూర్చొని టీ అయితే తాగుతున్నాం అన్నమాట.
మా చిన్నోడికి మధ్య గాలిపటాలు పిచ్చి పట్టుకుంది. కాగితం చూస్తే చాలు గాలిపటం చేసిమంటాడు వాళ్ళ డాడీని. ఇంకా ఏదో ఒకటి చేసిస్తే పట్టుకొని అయితే తిరుగుతూ ఉంటాడు. ఇంకా సాయంత్రం సూర్యాస్తమయం కూడా అవుతుంది. ఇంకా నేను ఇంట్లో పనుల్లో పడి బట్టలు తీయడం మర్చిపోయాను. ఇంకా గబగబా వచ్చి బట్టలన్నీ తీస్తున్నాను. అత్తమ్మకి బాగాలేదని అత్తమ్మ వాళ్ళ బట్టలు కూడా వాషింగ్ మిషన్కి అయితే వేసి ఇక్కడ ఆరేసేసాను. ఇంకా అత్తమ్మ వాళ్ళ బట్టలు కూడా మూట అయితే కట్టేస్తున్నాను అనమాట. మామూలుగా అయితే నేను మిద్ది మీదే బట్టలు మడత పెట్టేస్తాను, కానీ చాలా లేట్ అయిపోయింది. అయినా సరే కొంచెం మంచు తొందరగా వాలిపోతుంది కాబట్టి వచ్చి గబగబా బట్టలు అనేవి తీసేసి మూట కట్టేస్తున్నాను. పెద్దోడికి హోంవర్క్ రాపించేటప్పుడు బట్టలు కూడా మడత పెట్టుకోవచ్చులే అని ఇంకా అన్ని మూటలు అయితే కట్టేస్తున్నాను అనమాట. ఇంకా ఇవి మూటలు కట్టేసి సన్నజాజులు అయితే కొయ్యాలి. అవి కూడా లైట్గా అయితే పూసేసి ఉన్నాయి. ఇంక ఈరోజు అవి కూడా కట్టలేను, పటాల ముందు అయితే పోసేస్తాను అనమాట. నేను ఎప్పుడన్నా పూలు కట్టలేనప్పుడు పటాల ముందు పోసినా కూడా దేవుడిలు మాత్రం మంచి వాసనగా అయితే ఉంటుంది అనమాట. ఈరోజు సంధ్య వేళల్లో సూర్యాస్తమయం చాలా బాగుంది. ఆకాశం అంతా ఆరెంజ్ కలర్లో భలే అందంగా అయితే ఉంది. నాకైతే ఇలాంటి చిన్న చిన్న విషయాలే మంచి ఆనందాన్ని అయితే ఇస్తాయండి. ఇంకా ఇక్కడ ఆడుతున్న పిల్లలైతే వెళ్ళిపోయారు. ఇంకా నేను వాకిళ్ళు అయితే ఊడుస్తున్నాను. అప్పుడైతే టైము 6 అయితే అయిపోయింది. ఇంకా సాయంత్రం ముగ్గు కూడా 6 లోపల అయితే వేసేయాలన్నమాట. కానీ వాళ్ళ కొంచెం పిల్లలు ఆడుతుండేసరికి లేట్ అయిపోయింది. ఇంటి పక్కన ఆంటీ ఒక చిన్న గుమ్మడికాయ మొక్క అయితే ఇచ్చింది. ప్రతిసారి పాయసమే కదా అని ఈసారి హల్వాకి అయితే తురిమాను అనమాట. ఇంకా చేసి పెట్టిన నెయ్యి ఉంది కాబట్టి నెయ్యి కొంచెం ఎక్కువే వేసి హల్వా అయితే చేసుకుందామని చేస్తున్నాను అనమాట. గుమ్మడికాయ బాగా ఉడికేసరికి తీపి అయితే వస్తుందండి. చక్కెర బెల్లం వేయకముందే కొంచెం తీయగానే ఉంటుంది. ఇంకా ఆ తీపి చూసుకొని బెల్లం అయితే వేసాను అనమాట. పిల్లలకి కొంచెం నిమ్మగా ఉండేసరికి చక్కెర వద్దులే అని బెల్లం అయితే వేసాను. ఇంకా మళ్ళీ పైనుంచి కొంచెం నెయ్యి అయితే పోసాను అనమాట. నిజం చెప్తున్నాను, ఇవాళ చేసిన గుమ్మడికాయ హల్వా అయితే ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా అయితే నచ్చింది. పాయసం అయితే అంత బాగా తిన్నారు, కానీ హల్వా మాత్రం చాలా బాగా తిన్నారండి. ఇంకా బెల్లం వేసిన తర్వాత కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది. మా పెద్దోడికి అయితే చాలా బాగా నచ్చింది. వాడికి పెట్టింది తినేసి మళ్ళీ పెట్టు మమ్మీ అని అయితే వచ్చాడు. అంత బాగా నచ్చిందనమాట. హల్వా కొంచెం చల్లారిన తర్వాత తింటేనే బాగుంటుంది, కానీ మా పిల్లలు చేస్తే మాత్రం తొందరగా వచ్చి మమ్మీ తొందరగా వేసి మమ్మీ అయితే అడుగుతా అన్నారు. ఇంకా వాళ్ళు తొందర పెట్టేసరికి సర్లేని వేసిస్తున్నాను. ఇంకా నేనే వాళ్ళకి ఊదైతే పెట్టాలన్నమాట. ఇంకా అసలైతే ఒప్పుకోరు. ఇంకా వాళ్ళకైతే హల్వా వేసిచ్చేసి నేనైతే పాలైతే కాచానండి. అవి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేవరైతే వేస్తున్నాను అనమాట. ఇవి 1 లీటర్ పాలు. దీనికి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేవరైతే వేయాలి. ఇంకా ఇది సమ్మర్ కాబట్టి డైలీ ఒక ముద్దలో కన్నా పెరుగైతే ఉండాలి. ఇంకా అందుకోసమే పెరుగైతే తోడేసాను. ఈ వీడియో అయితే ఇంతేనండి. మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ వ్లాగ్స్.